ఏం పేరమ్మా మీ పేరు? అమ్మా రామసుబ్బమ్మ. ఎప్పటి నుంచి అమ్మా మీకు ఇట్లా పరిస్థితి? ఈవనా మీరు నడవలేరమ్మా? మీరు నడవలేరా? ఏం పేరమ్మా మీ పేరు? రామసుబ్బమ్మ. మరి మీకు చూసుకున్నారు ఇక్కడ ఎవరైనా? మీరు ఒక్కరే ఉంటారా ఇక్కడ? మీ పాప మీరు అసలు లేచి నడవడం పూర్తిగా? మరి ఎక్కడికైనా పోవాలంటే? అయ్యో, పింఛన్ ఇక్కడికే తెస్తారా మీకు? ఎంత ఉంటుందమ్మా మీకు వయసు? 45 ఉంటుందా? చిన్న వయసు 45 ఉంటుంది. పాప పుట్టినప్పుడు అంటే ఎంగేజ్ లో పర్లేదు 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 పర్లేదు. నీ పేరు ఏం పేరమ్మా పాప? షర్మిల. స్కూల్కి పోతావా నువ్వు? మీ అమ్మని చూసుకోనికి ఉంటావా? వంట అన్ని ఎవరు చూసి పెడతారు మీకు? నువ్వే చేస్తావా? ఇదేనా మీ ఇల్లు? ఇదిగో అమ్మా 4000 రూపాయలు. ఓకేనా? ఎప్పుడైనా వస్తాం, ఒక నెల తర్వాత మళ్ళీ వస్తాము. సరేనా? చిన్న ప్రార్థన చేస్తాను. నిర్లజానికి స్తోత్రాలు తండ్రి. రామసుబ్బమ్మ గారిని బట్టి ప్రార్థిస్తాం. వందనాలమ్మా. వెళ్ళొస్తామమ్మా. జాగ్రత్త. అమ్మా నమస్తే. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. వెల్కమ్ టు సిపిఎఫ్ మీడియా. నేను మీ అభినయ్ దర్శన్. చూశారు కదా, ఇప్పుడు మన సిపిఎఫ్ తరపు నుంచి రామసుబ్బమ్మ అనేటువంటి ఒక సహోదరికి మనం హెల్ప్ చేయడం జరిగింది. చాలా దీన స్థితిలో ఆమె 2 కాళ్ళు కూడా చచ్చిపడిపోయి కంప్లీట్లీ 2 కాళ్ళు డెడ్ అయిపోయినాయి. ఆమె సేవ చేయటానికి కూడా ఆమె దగ్గర ఎవరు లేరు. దాదాపుగా 20 సంవత్సరాల వయసులో 22 సంవత్సరాల వయసులో ఆమెకి ఒక కూతురు పుడితే పెళ్ళైన తర్వాత అప్పుడు ఆ ప్రాబ్లం వచ్చి 2 కాళ్ళు చచ్చిపడిపోయాయి. అప్పటి నుంచి తనను చూసుకోవటానికి కూడా ఎవరు లేరు. అయితే ఆ కూతురే కొంచెం ఇప్పుడు పెద్ద అయింది, తనే చూసుకుంటుంది. మొత్తం వంట చేయటం, తల్లికి సేవలు చేయటం అన్నీ కూడా వాళ్ళ కూతురే చూసుకుంటుంది. పాప మా అమ్మాయి స్కూల్కి కూడా వెళ్ళటం లేదు. స్కూల్ మానేసి కంప్లీట్గా తన తల్లితోనే సమయం కేటాయిస్తుంది. సో ఏదేమైనా దేవుని యొక్క ప్రేమని ఈ రీతిగా మనం ప్రకటిస్తున్నాం. క్రియారూపకంగా ప్రకటించటాన్ని బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మీరు ఒకటి ఆలోచించండి. అభినయ్ దర్శన్ అనే నాకు కానీ, మా సిపిఎఫ్ మెంబర్స్ కానీ, క్రైస్తవులమైన మాకు ఎవరికి కూడా కులమత వర్ణ వర్గ భేదం, జాతి భేదం లేదు. అవసరతలో ఉన్నాము అంటే మాకు తోచినటువంటి సహాయాన్ని మేము చేయటానికి ముందుకెళ్తున్నాం. వీళ్ళు ఏ కులము, ఏ మతము, క్రైస్తవుల, హిందువుల, ముస్లింల అని నేను ఎప్పుడు చూడను. ఎందుకంటే నేను చేస్తున్నటువంటి సోషల్ సర్వీసెస్లో చాలామంది ముస్లిమ్స్కి చేస్తున్నాం, హిందూస్కి చేస్తున్నాం, క్రిస్టియన్స్కి కూడా చేస్తున్నాం. ఎలాంటి జాతి భేదం, కులమత భేదాన్ని చూడటం లేదు. ఎందుకంటే క్రైస్తవులు కులాన్ని, మతాన్ని చూడరు. మరొకసారి తప్పుగా ఎప్పుడు మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు, అర్థం చేసుకోండి. సో ఈరోజు మన సిపిఎఫ్ తరపు నుంచి 4,000 రూపాయలు రామసుబ్బమ్మ గారికి మనం హెల్ప్ చేసాము. ఈ యొక్క క్రెడిట్ అంతా కూడా నాకు ప్రతి నెల సపోర్ట్ చేస్తున్న నా సిపిఎఫ్ మెంబర్స్ అందరికీ చెందుతుంది. థ్యాంక్ యూ సిపిఎఫ్ మెంబర్స్. గాడ్ బ్లెస్ యూ. మీ కొరకు మేము నిత్యం ప్రార్థన చేస్తుంటాం. అలాగే ఇలాంటి సేవా కార్యక్రమాలు
నెలలో 30 రోజులు ఉంటే 30 రోజులు హెల్ప్ చేయాలని నాకు ఆశ. ఎందుకంటే నాకు సహాయం చేయటంలో చాలా తృప్తి ఉంటుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పింది కూడా అదే, లేని వాళ్ళని ఆదుకోమని చెప్పాడు. బీదల్ని, దరిద్రుల్ని, దీనస్థితిలో ఉన్న వారికి చేయూతనివ్వమని చెప్పాడు. క్రియారూపకంగా దేవుని ప్రేమను ప్రకటించడం ఇదే. కాబట్టి ప్రతి నెల కూడా మేము ఇలాంటి సోషల్ సర్వీసెస్, అంటే ఆ అవసరతలో ఉన్న వాళ్ళు, అనారోగ్యంలో ఉన్న వాళ్ళకి 4,000, 5,000, 10,000 ఇలాగా వాళ్ళ అవసరతను బట్టి మాకు కలిగిన దాంట్లో మాకు అందుతున్న సహాయాన్ని బట్టి మేము సపోర్ట్ చేస్తున్నాం. ఇలాంటి చిన్న చిన్న గ్రామాలకు కావచ్చు, హాస్పిటల్స్కి వెళ్ళి. సో సిపిఎఫ్కి మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే మీరు గుప్పిళ్ళు విప్పండి. మాలాంటి వాళ్ళకి సహకారం అందిస్తే ఇలాంటి దీనస్థితిలో ఉన్న వేలాది మందికి మేము సహాయాన్ని అందిస్తాం. మీలో చాలామంది హెల్ప్ చేయాలని ఉంటుంది, కానీ మీ ఉద్యోగాలు విడిచిపెట్టి రాలేరు, బిజినెస్లు విడిచిపెట్టి రాలేరు. కొన్ని కారణాలు మీకు అడ్డొస్తూ ఉంటాయి. కాబట్టి నాలాగా సోషల్ సర్వీస్ చేయడానికి ముందుకు వెళ్ళే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందుకు కొనసాగుతాయి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.